అసలే మన రాష్ట్రానికి రాజధాని లేదని ట్రోల్స్ ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. రాజధాని లేని రాష్ట్రంగా మనం ఇప్పటికీ ట్రోల్స్ చూస్తూనే ఉంటాం. అది చాలా హట్టింగ్గా ఉంటుంది. దాని పక్కన పెడితే రాజకీయాలు ఒకరినొకరు తిట్టుకుంటారు, అది కామన్. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీని, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీని రాజకీయంగా తిట్టుకుంటారు. వాళ్ళు వీళ్ళు క్వశ్చన్ చేస్తారు, వీళ్ళు వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. ఇవన్నీ రాజకీయాల కామన్. ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది, దాని గురించి నేను చెప్తున్నా. ఆ వీడియోలో ఏం మాట్లాడారు అనేది, ఆ వర్డ్స్ కూడా నేను మీ ముందు చెప్పలేను. అలాంటి వర్డ్స్ రాజధాని గురించి క్వశ్చన్ చేయడం అయితే నాకు నచ్చలేదు. అసలు నాకు నచ్చలేదు. కామన్ మ్యాన్గా అసలు ఎవరికి నచ్చదేమో మేబీ. ఇక్కడ కొంతమంది ఈ ఇన్సిడెంట్కి ఇంకొక ఇన్సిడెంట్ని తోడు చేసి యాడ్ చేయొచ్చేమో కానీ, బట్ ఆ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అదైతే అసలు యాక్సెప్ట్ చేయలేము. రాజధానిలో ఎలా జరుగుతుందని. బట్ ఇలాంటి న్యూస్ పక్క స్టేట్ వాళ్ళు మన కంట్రీలోనే వేరే వాళ్ళు చూసినప్పుడు కూడా మన రాజధానికి మనల్ని క్వశ్చన్ చేస్తారు. మీ స్టేట్లో ఇలా జరుగుతుంది, మీ రాజధానిలో ఇలా జరుగుతుందని అంటారు. అక్కడ ఎంత నిజం ఉందో ఏముందో మరి కన్ఫర్మ్ చేసి అన్నారా, లేకుంటే ఉత్త మాట్లాడుతున్నారా? అసలు చాలా ఘోరం. అసలు ఇలాంటి తీసుకోలేము. అంతగా ఉంటే రాజధానిలో పలానా డెవలప్మెంట్ జరగట్లేదు, పలాన్ని డెవలప్ చేస్తే రాజధానిగా మన స్టేట్కి బెటర్ ఉంటుంది. అలాంటివి రాజధానిలో ఇంత డెవలప్మెంట్ చేయండి, రాజధానిలో అది చేయండి, రాజధానిలో అక్కడ ప్రాబ్లం ఉంది, రాజధానిలో ఇక్కడ ప్రాబ్లం ఉంది, రాజధానిలో ఇలా బెటర్ చేయండి, ఇలాంటివి మాట్లాడితే బెటర్ ఉంటుంది కదా. అలా ఆడకుండా రాజధానిలో అక్కడ ప్రాసిక్యూషన్ జరుగుతుంది, రాజధానిలోనే ఇలా జరుగుతుంది అంటే అది మనకే కదా, మన స్టేట్లో మొత్తం మనం తీసుకోవాలి. రాజధాని అంటే స్టేట్ మొత్తానికి క్యాపిటల్, మనం అందరం గౌరవంగా భావిస్తాం. బట్ అక్కడ జరుగుతుందో లేదో తెలీదు మనకి. బట్ డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తే ఇవి మటుకు నాకైతే చాలా హట్టింగ్గా ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కానీ ఆ న్యూస్ చూడకుండా ఒకసారి వెళ్ళి చూడండి, దాంట్లో ఎంతవరకు నిజం ఉందో కూడా కామెంట్ చేయండి. రాజకీయంగా ఎన్నైనా క్వశ్చన్ చేసుకోవచ్చు, ఎవరైనా క్వశ్చన్ చేసుకోవచ్చు. దాంట్లో నేను ఎటువంటి కూడా దానికి ఆర్గ్యుమెంట్ కాదు, అది ఎవరిష్టం. పలానా పార్టీ ఇలాగా హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ రాజధాని మన అందరం ఇష్టపడరు. ఇప్పుడు రాజధాని ఖచ్చితంగా కావాలి. అది నెక్స్ట్ 5 yearsలో డెవలప్ అవుతుందా, 10 yearsలో అవుతుందా, అది మనకు తెలియదు. బట్ డెవలప్మెంట్ అయితే జరుగుతుందా లేదా దాని మీద క్వశ్చన్ చేయాలి. పలానా దగ్గర డెవలప్మెంట్ చేయాలి. అలాంటి చేస్తే అవునా ఓకే, దాంట్లో డెవలప్మెంట్ ఉందా లేదా అని మనం కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. మంచి క్వశ్చన్ అడిగారు అనాలి. ఒకవేళ డెవలప్మెంట్ చేస్తే వీళ్ళు బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు అనాలి. అలా కాకుండా రాజధానిలో అది ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, అక్కడే ఎక్కువ జరుగుతుంది, అలాంటి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇలాంటి అయితే మనం న్యూసా, ఇది నాన్ సెన్సా అనేది కూడా అర్థం కావట్లేదు. అమరావతి గురించి అయితే రాజకీయాలు చేయడం అయితే నాకు నచ్చలేదు గైస్. డెవలప్మెంట్ గురించి అయితే క్వశ్చన్ చేస్తే బాగుంటుంది కానీ అదే ఇక పాయింట్, ఇంక అంతకంటే ఇంకేం లేదు. గైస్ త్వరలో అయితే నేనైతే మన రాజధానికి అయితే వెళ్తున్నా. వెళ్ళి నా ఫోన్తోనే అక్కడ పరిస్థితులు షూట్ చేసి నా అనుభవాలు అయితే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. అసెంబ్లీ కానించి, క్రికెట్ గ్రౌండ్ కానించి, అక్కడ లోకల్స్తో, అక్కడ కెనాల్ వర్క్స్, అక్కడున్న బిల్డింగ్స్, రోడ్లు అన్నీ ఎంత వీలైతే అంతా ఒక వ్లాగ్స్ టైప్లో అయితే నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. డెవలప్మెంట్ ఉందా లేదా, అసలు డెవలప్మెంట్ ఎంతవరకు జరిగింది, ఒకవేళ డెవలప్మెంట్ లేదంటే పలానా డెవలప్మెంట్ లేదని మనం వీడియోలో చూపిస్తాం. ఆ వీడియోలో వైరల్ అయితే ఎంతో కొంత గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయొచ్చు, అలా ప్లస్ ఉంటుంది. ఒకవేళ అక్కడ డెవలప్మెంట్ జరగకుంటే ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. మన వీడియో ద్వారా అన్నీ జరుగుతాయి అంటే మనకు కొంచెం ఆశ అనుకోవచ్చు. బట్ చెప్పలేం కదా, ఒకవేళ ఇక్కడ పలానా దగ్గర రోడ్లు బాగాలేవు, ఇక్కడ రోడ్లు వేస్తే బాగుంటుంది, అసలు అక్కడ బ్రిడ్జ్ వర్క్స్ చాలా మనం వీడియోస్లో కొన్ని చూస్తున్నాం. ఒక దగ్గర డెవలప్మెంట్ లేదని చూస్తున్నాం, ఒక దగ్గర డెవలప్మెంట్ ఉందని చూస్తున్నాం. డెవలప్మెంట్ ఉందా లేదా అనేది అయితే డైరెక్ట్గా మనం అమరావతికి అయితే వెళ్ళి కలుసుకుందాం. ఆ లోపల ఈ అమరావతి గురించి ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా ఇలాంటి కామెంట్స్ మనం వైరల్ కాకుండా ఉంటే బెటర్. అలాంటి ఎవరు కూడా మాట్లాడుకుంటే బెటర్. ఏదైనా రాజకీయంగానే మాట్లాడుకోవాలి. మన అమరావతిని మనమే డిఫేమ్ చేసుకోకూడదు అనేది నా ఒపీనియన్ గైస్. ఇది వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ గురించి నేను కరెక్ట్గా మాట్లాడండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. దీని గురించి మీ ఒపీనియన్ ఏదన్నా కూడా కామెంట్లో తెలియజేయండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.